నమస్తే మావా, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ నైట్ ఏమనాలో తెలియదు, ఎందుకంటే ఇట్స్ అబౌట్ 7 PM రైట్ నౌ. ఇంకా వేరే లెవెల్ ఎండ్ ఉంది. ఇంకొక 30-40 minutes లో సన్సెట్ అయిపోతుంది. అసలు ఇప్పుడు పంచాయతీ ఏం నడుస్తుందా అంటే, ఆఫీస్ ఇప్పుడే అయిపోయింది. ఆఫీస్ ముందు నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నా. పొద్దున్న నుంచి అసలు కొంచెం కూడా గ్యాప్ దొరకలేదు. మార్నింగ్ 8:30కి ఆఫీస్కి వచ్చిన అంటే సాయంత్రం 7 వరకు ఒకటి కాకుండా ఒకటి పనులు వస్తూనే ఉన్నాయి. ఏదో మళ్ళీ ఈ రోజు కాల్స్ లలో కూడా టైం వేస్ట్ కాలేదు. మొత్తం యాక్చువల్ పనే క్రేజీ ఉండే. కొత్త డిజైన్స్, కొత్త స్క్రీన్స్, కొత్త ప్రాబ్లమ్స్. ఇట్ ఆల్ ఫెల్ట్ అమేజింగ్ అండ్ ఓవరాల్ ఐ థింక్ టుడే వాజ్ అ వెరీ ప్రొడక్టివ్ డే. అండ్ ఈ రోజు కొంచెం ఎఫర్ట్ పెట్టి అవుట్ఫిట్ సెట్ చేసుకొని వచ్చినా కాబట్టి ఐ గాట్ లైక్ 5-6 కాంప్లిమెంట్స్ టుడే, విచ్ ఇస్ నైస్ రైట్. షర్ట్ ఏమో కొంచెం ఆఫ్ వైట్ ది, లెనిన్ ది హాఫ్ స్లీవ్స్ షర్ట్ వేసుకున్నా. ప్యాంట్ ఏమో యూనిక్ లోది వైట్ ట్రౌజర్స్. అండ్ ఈ రోజు పెనీ లోఫర్స్ వేసుకుండే. ఆల్సో ఐ గాట్ చైన్ అండ్ బ్రేస్లెట్ ఆన్. సో ఫుల్ ఆన్ హెవీ అవుట్ఫిట్ సెట్ చేసిన కాబట్టి వైబ్ జర మంచిగా ఉంది. ఎనీవేస్ ఆఫీస్ నుంచి అందరు ఇంటికి వెళ్ళిపోయారు. మా బ్లాక్ లో నా ఫ్లోర్ లో నా ఐలు, నా పక్కన ఐలు అండ్ ఇట్ సైడ్ 2 మొత్తం ఖాళీ. ఎనీవేస్ పొద్దుంచి పని చేసినందుకు మైండ్ ఇప్పుడు ఏదో హెడ్ ఏక్ వచ్చేసి బుర్రపాడైతున్నట్టు ఏం లేదు. మంచి ఇంకా వైబీ ఉంది. ఇంకా నాకు తెలిసి ఆ ఫ్లో స్టేట్ లోనే ఉన్నట్టున్నా. హోప్ఫుల్లీ ఇంటికి పోయిన తర్వాత రెస్ట్ తీసుకొని చిల్ అయిపోకుండా బ్రెయిన్ పెట్టి ఇంకా కొన్ని పనులు చేయగలుగుతాను అనుకుంటున్నా. చూద్దాం ఏమైతుందో. బట్ టుడే ఆఫ్టర్ గోయింగ్ హోమ్ కొన్ని వీడియోస్ కోసం బీ రోల్స్ రికార్డ్ చేయాలి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, అది ఎప్పటి నుంచో పెండింగ్ లోనే ఉండి వచ్చింది. ఫైనలీ ఐ థింక్ టుడే వీ నీడ్ టు పుట్ సమ్ టైమ్ అండ్ ఏ షార్ట్స్ తీస్తే బాగుంటది ఏంది అని మంచిగా ఒక స్టోరీ బోర్డ్ తయారు చేసుకుందాం. వన్స్ మనం ఏమేం షాట్లు తీయాలి, ఏ యాంగిల్ లో తీయాలి, ఏం లెన్సులు వాడాలి, ఏ కెమెరాతో ఏ యాంగిల్ లో తీయాలి అని ఒకసారి మంచిగా స్టోరీ బోర్డ్ లో పెట్టి సెట్ చేస్తే తర్వాత మనకు టైం దొరికినప్పుడు మంచిగా ఇవన్నీ రికార్డ్ చేసి సెట్ చేయొచ్చు. సో దాట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. ఈ రోజు ఇంటికి పోయినాక సెట్ చేయగలుగుతామని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ చూద్దాం ఏమైతుందో. బట్ ఫర్ నౌ లెట్స్ గెట్ హోమ్ షల్ వి. బట్ ఈ రోజు అవుట్ఫిట్ క్రేజీ రామా. లంచ్ చేసేటప్పుడు అయితే మాది లంచ్ బంచ్ గ్యాంగ్ ఉంటది. మా గ్యాంగ్ అంతా ఒక్కొక్క బ్లాక్ నుంచి వచ్చి అక్కడ కూర్చొని లంచ్ సెట్ చేస్తాం. సో మా వాళ్ళు చూసి ఏ బ్రో బ్రేస్లెట్ వేసినో, చైన్ వేసినో, అవుట్ఫిట్ అంటున్నో, పెనీ లోపర్స్ అంటున్నో, పిల్లని గిట్ట సెట్ చేస్తున్నావా ఏం సంగతి అని అడిగారు. అబ్బాయి అవే మాటలండి అని సెట్ చేశా. బట్ కొంచెం మంచి సెట్ చేసినందుకు కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ ఎట్లా డిస్క్రైబ్ చేయాలేదో నాకు అర్థమైతలేదు. బట్ ఐ హోప్ యూ గెట్ ద పాయింట్. దిస్ వాజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఐ వోక్ అప్ ఎట్ అబౌట్ 7:30 టుడే. పొద్దున్నే లేచి ఏం వేసుకోవాలి అని ఒక గంట సేపు ఆలోచన చేసుకుంటా కూర్చుంటే ఇట్నే ఉంటది. ఎనీవేస్ ఇంటికి పోదాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Many hours later. Okay, you came here to check this out. Awesome. So when you bring it all the way to the top, right, it sort of inclines only on the one side. It sort of drapes down. Okay. So these are not curtains, right? These are like blinds, correct? No, it's replace the entire set. Okay, got it. All right. ఏదో ట్రాన్స్లేట్ యాప్ పెట్టుకొని మాట్లాడినాం బ్రో ఇద్దరు. స్పానిషే. సి తప్పేం రాదు, డెస్పసిటో తప్పేం రాదు నాకు స్పానిష్ అంటే. సి సెట్ కాలేదు. ఇదేదో పైన అవి రిపోయినట్టుంది. వాడు సైడ్ కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు యూనిక్ ట్రై చేసి మనోడు ఇది ఎరిగిపోయినట్టుంది. రీప్లేస్ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఆర్డర్ పెడతారంట. 3-4 days 3-4 days లో రీప్లేస్ చేద్దాము. Oh, you have it already? This is good. Okay, let's do that. Yeah, that's fine. Okay. We can do that. Yeah. Gotcha. All set. Yeah, you too. Gracias. Later. ఇంటికి వచ్చిన టైం 8 అవుతుంది. అమెజాన్ లో ఒక 4-5 ఐటమ్లు ఆర్డర్ చేసిన. వాడు మార్నింగ్ డెలివరీ చేసిన అని చెప్పిండు. ఇంటికి వచ్చిందేమో అనుకున్నా, ఇంట్లో లేదు. లీజింగ్ ఆఫీస్ ముందు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయిండు. లీజింగ్ ఆఫీస్ 5:30కో 6కో క్లోజ్ అయిపోతుంది. కానీ మనోడు ఆఫీస్ లో కూడా పెట్టలేడు. ఆఫీస్ బయటనే పెట్టేసి వెళ్ళిపోయిండు. బయట పెట్టేసి వెళ్ళిపోతే మేబీ లీజింగ్ ఆఫీస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకొని లోపల పెట్టుంటారో నేను అనుకుంటున్నా, హోప్ఫుల్లీ. బట్ ఒకవేళ ఇంకా బయటనే ఉండుంటే బిస్కెట్ కదా. మోస్ట్లీ పొద్దున్నే డెలివరీ అయింది కాబట్టి బయట పెట్టేసి ఉంటే ఇప్పటికే ఎవడో ఎత్తుకుపోతాడు. లీజింగ్ ఆఫీస్ కూడా తీసుకొని లోపల పెట్టుకుంటే ఉంటది. ఒకవేళ బయటనే ఉండొచ్చు కదా. పోయేసి ఒకసారి చూసేద్దాం అనుకున్నా. బట్ కిందికి పోయి 2 గల్లీలు తిరిగి చూడడం ఎందుకు? మన డ్రోన్ ఉంది కదా, డ్రోన్ ని పంపించి మన ప్యాకేజ్ లీజింగ్ ఆఫీస్ ముందు ఉందా లేదా చెక్ చేద్దాం. లెట్స్ డూ దిస్. లెట్స్ గో ఆన్ ఎ ట్రెజర్ హంట్. ఏమైందిరా, చైర్ నుంచి పోతాను కదరా? అంత హెవీ ఇవ్వద్దు, చిన్న ట్రై చేద్దాం. భయమైతుంది. ఇక్కడ నీకు అది వస్తుంది లేరా, యాప్ లోనే వస్తుంది.
మనం వేరే దగ్గరికి ఎక్కడికైనా పోతే చూపిస్తుంది. ఇదే కదా? యా కిందకి వెళ్ళు. ఏదిరా? అగో లెఫ్ట్ సైడ్ వెళ్ళు. అగో లెఫ్ట్ 2 లైట్స్ ఉన్నాయా? అది యా జిమ్ మనదే. సార్ నా జిమ్కి పోయినప్పుడు ఇక్కడ తీస్తున్నా. అరే జిమ్ దగ్గర పోయి క్యాచ్ పట్టరా? లేదురా, లోపల తీసుకొని పెట్టుకున్నారు అని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇట్ బ్యాక్. సౌండ్ వస్తుందిరా. డ్రోన్ చూడకు, స్క్రీన్లోనే చూడు. అదే చెప్తున్నారా, మన ఇల్లేదురా. వస్తుంది మా మధ్యలోకి రాని. ఇదిగో అదిగో 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 8x పెట్టు. 8x స్కోప్ కరో దేర్ బ్యాక్ సైడ్. ఇది బ్లర్ అవుతుందిరా, లైట్ కావట్లేదు. ఇది చూడు మనమే. రారా బట్టు రా. నువ్వు ఎందుకు రా నన్ను ఆగం చేస్తున్నావు? Later that night. ఆల్రెడీ ఈ రోజు అంతా మొత్తం వెరైటీగా వైబులా ఆగమాగంలో డే అయిపోయింది. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 12 AM రైట్ నౌ. మార్నింగ్ లేచి మళ్ళీ ఆఫీస్ సెట్ చేయాలి. వి హావ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు డు టుమారో. ఈ రోజు అయితే పెద్దగా ఏం చేసినట్టు అనిపించలేదు, ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పని చేద్దాం అనుకున్నాం, స్టోరీ బోర్డింగ్ చేద్దాం అనుకున్నాం. గాన్ టైం. ఎనీవేస్ రైట్ నౌ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. అండ్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.